బాగుపడాలని రాజకీయాల్లోకి వచ్చినోళ్ళని కాదు, బాగు చెయ్యాలని రాజకీయాల్లోకి వచ్చినోళ్ళని ఎప్పుడైనా చూశారా? హామీలిచ్చి చేతులెత్తేసిన వాళ్లే ఉన్నారు కానీ ఏం కావాలో చెప్పండి అని ధీమాగా చెప్పినోడు ఎవరైనా ఉన్నారా? సుస్థి చేసిన బస్తీలు, వెనుకబాటికి కేర్ ఆఫ్ లాంటి పరిసరాలు, ఊరికి దూరంగా విసిరేసినట్టుగా కనిపించే వాతావరణం, ఇవన్నీ విజయవాడలోనే ఉన్నాయంటే నమ్ముతారా? ఇది అదర్ సైడ్ ఆఫ్ బెజవాడ. ఇదే వాస్తవ చిత్రం. ఏళ్ల తరబడి నిర్లక్ష్యం, గెలిపించినోళ్ల చేతిలో మోసపోయినామన్న పశ్చాత్తాపం, మార్పు కోసం, బతుకులు మార్చుకోవడం కోసం ఎదురు చూస్తున్న ఈ ప్రాంతంలో పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. ఓ కొత్త చర్చ జరుగుతోంది. మీరు చెప్పండి, నేను చేసి చూపిస్తా అనే సవాల్ మోత మోగుతోంది. నేను మాటలు చెప్పేవాడిని కాదు, చేతలు చేసేవాడిని. నేను చెప్పింది ప్రతిదీ చేసి చూపెడతా, అందులో అనుమానమే లేదు. ఎవరి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి కార్పొరేట్ బిజినెస్ మేనా? ఢిల్లీ రాజకీయాలు చేసే నాయకుడా? ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించే నిస్వార్థ కార్యక్రమాలతో మొదలైన అడుగులు కార్పొరేట్ వ్యాపార ప్రపంచాన్ని వదిలి సేవ, రాజకీయ రంగాల వైపు మళ్లటానికి కారణమయ్యాయి. విపక్షంలో ఉండి పోరాడుతున్న పార్టీకి ఊపిరిలూదటం అంటే ఏరికోరి యుద్ధం చేయటమే. అదే పోరాటం, అదే ఉత్సాహం విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని నిలబెట్టింది. I rise to talk about this bill with a lot of anguish. This is totally undemocratic way. ఢిల్లీలో ఆంధ్రుడి గొంతుకయింది. మన రాష్ట్రానికి, మన ప్రాంతానికి ఏం కావాలో చెప్పి సాధించే సాధనమయ్యింది. ఆంధ్రుడి ఆశలకు ఇంధనమై వెలిగింది. ఇదంతా ఏపీకి, విజయవాడకు తెలిసిన చరిత్ర. జన్మనిచ్చిన నేలకు, రెక్కలిచ్చిన ప్రాంతానికి తన వంతు సేవ చెయ్యాలని, వెస్ట్ నియోజకవర్గాన్ని బెస్ట్ గా నిలపాలనే ఓ సంకల్పంతో, నిశ్చయంతో, నిర్దిష్ట ప్రణాళికతో విజయవాడ వీధుల్లో వినిపిస్తున్న సందేశం నగరంలోనే కాదు, ఏపీ రాజకీయాల్లోనూ చర్చనీయమవుతోంది. కొండ ప్రాంతాలకు ఇలాంటి యాక్షన్ ప్లాన్ ఉంటుందా? పేదల కోసం ఓ నాయకుడు ఇంతటి పక్కా ప్రణాళిక వేస్తాడా? నేతల వసూళ్లతో విసిగిపోయిన వ్యాపారులకు ఇంత ఊరట ఇస్తాడా? దళిత, మైనారిటీ, బడుగుల కోసం విస్పష్టమైన అడుగులు వేయటం ఎంతమందికి సాధ్యం అనేది ఇప్పుడు విజయవాడ పశ్చిమంలో ఆశ్చర్యం కాదు, ఆసక్తికరమైన చర్చగా మారిపోయింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి గురించి చెప్పుకోవాలనే కోరిక మాత్రం నాకు గట్టిగా కలిగింది. అది చేసి చూపెడతాను. మీ ఓటుతో మన రూటు మారుతుంది అని చెబుతున్న మాట ఇంత సంచలనం కావటానికి ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ మరో కారణం. 25 ఏళ్లకే యువ పారిశ్రామికవేత్తగా మొదలై కొత్త ఆవిష్కరణలతో ఆశ్చర్యపరిచి ప్రచారానికి దూరంగా సేవా కార్యక్రమాలు చేస్తూ, రాజకీయాల్లో తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనిచేస్తూ మ్యాన్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ గా ముద్రపడిన చౌదరి ఇప్పుడు వెస్ట్ కి వచ్చాడంటే పేదలకు బాహుబలి అండ దొరికినట్టే, పశ్చిమం తలరాత నిశ్చయంగా మారినట్టే అనే నమ్మకం సగటు మనిషికి కలుగుతోంది. ఇది రాజకీయ రణం కాదు, నేను తీర్చుకుంటున్న రుణం అని పశ్చిమ నియోజకవర్గ ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి సమస్య కనుక్కుంటున్నాను. తెలుసుకోగలిగ సమర్థత, సామర్థ్యం, చదువు, సంస్కారం, సంస్కృతి అన్నీ ఉన్నాయి నాకు. 5 సంవత్సరాల్లో ఏది చేయగలం, సాధ్యాసాధ్యాలు చూసి ప్రయత్న లోపం లేకుండా ప్రతి పని చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం. వినమ్రంగా సుజనా చెబుతున్న మాట పశ్చిమ నియోజకవర్గం మారుమూలల్లో కూడా మారుమోగుతోంది. కొత్త అధ్యాయానికి ముందు కౌంట్ డౌన్ మొదలవుతున్నట్టు కనబడుతోంది.